వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు, విజ్ఞాన శాస్త్రాలు, అపురూపమైన కళా సాంస్కృతిక వైభవంతో అలరారిన పుణ్యభూమి భారతదేశం. మహర్షులు, మునులు అకుంఠిత దీక్ష సాధనతో మనకందించిన విజ్ఞానపు వెలుగులు అనిర్వచనీయం. అవే మన దేశాన్ని ప్రపంచానికే విశ్వగురువుగా నిలిపాయి. అయితే విదేశీ పాలకుల ఆక్రమణలతో క్రమంగా మన గత వైభవ విస్మరణ మొదలైంది. వందల ఏళ్ల పాటు మనల్ని బానిసలుగా భావిస్తూ విదేశీయులు చేసిన అనేక దాడుల ఫలితంగా మనదైన ప్రాచీన వైభవాన్ని క్రమక్రమంగా విస్మరిస్తూ బానిస భావజాలాన్ని మోస్తూ వస్తున్నాం. పంతొమ్మిది 1947లో దేశం నుంచి విదేశీ పాలకులు నిష్క్రమించినా ఇప్పటికీ వారి భావజాలాన్నే ఇంకా కొనసాగిస్తున్నాం. మన దైనందిన జీవితంలో ఆ భావనలు అడుగడుగునా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, పాలనాపరంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతిక అంశాల పరంగా మన సమాజంలో మిళితమైపోయిన విదేశీ భావజాలాన్ని గుర్తించి దాన్ని అధిగమిస్తేనే గాని అసలైన భారతీయతను అనుభూతి పొందలేమన్న ఉద్దేశంతో నేషనలిస్ట్ హబ్ ఈ వినూత్న చర్చకి శ్రీకారం చుట్టింది. ఈరోజు ఆధ్యాత్మిక అంశాలలో విదేశీ భావజాలంపై చర్చిద్దాం. భారతీయతకు సంబంధించి విశేష అధ్యయనం చేసిన వ్యక్తి శ్రీ మామిడి గిరిధర్ గారు. నమస్తే గిరిధర్ గారు. ఒక కొత్త ప్రోగ్రాంకి మనం శ్రీకారం చుట్టాం. భారతీయత అంటే కేవలం భారతీయ సంస్కృతికి సంబంధించి ఏదో హిందూ అంటే రిలీజియన్ పక్కన రాసే హిందూ అనే ఒక కాలం లాగానే మారిపోతున్న పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. హిందూ మతం అన్ని మతాలతో సమానమే, అందరిలాగే ఇది కూడా ఒక మతం. దీనికి పెద్దగా విశేషమైన విషయాలు ఏమీ ఉండవు ఇందులో. ఇది కూడా అన్ని మతాలు లాంటిదే అనే ఒక కోణంలో చాలామంది చెప్తూ ఉన్నారు. సరే, అన్ని మతాలు సమానమే అనే ఒక తత్వాన్ని చాలా సింపుల్గా ఫ్లోట్ చేస్తూ ఉన్నారు. దానికి సెక్యులరిజం అని పేరు కూడా పెట్టుకున్నాం. సెక్యులరిస్టిక్, ఆ లిబరలిస్టిక్ థాట్ ప్రాసెస్కి సంబంధించిన చర్చలోకి నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. నేను అడగాలనుకునేది ఏంటంటే, విదేశీ భావజాలం ప్రతి అంశంలోనూ మన ప్రతి జీవితంలోని ప్రతి అడుగడుగున కూడా విదేశీ భావజాలం వస్తూ ఉంది. దాన్ని కాలనైజేషన్ అనే మాట ఎక్కువగా వాడుతూ ఉంటారు విశ్లేషకులు, ఇలాంటి అధ్యయనం చేసిన వ్యక్తులు. డీకాలనైజేషన్ జరగాల్సిన సందర్భం వచ్చిందేమో అనిపిస్తోంది ఈ భారతీయత, ఈ నిజంగా మన భారతదేశంలో. ఎందుకంటే చాలా పదాలు, మైథాలజీ దగ్గర నుంచి ఆర్ఐపి అని, ఈ మధ్య ఎవరైనా చనిపోయారంటే ఇమీడియట్లీ రెస్ట్ ఇన్ పీస్ అని ఆర్ఐపి అని పెట్టేస్తాం. చాలా సింపుల్గా కొన్ని మాటల్ని మనకు తెలియకుండానే మనం వాడుతూ ఉన్నాం. లార్డ్ కృష్ణ, లార్డ్ హనుమాన్, ఇఫ్ హనుమాన్ గురించి మాట్లాడాలంటే మంకీ గాడ్ అని, ఇట్లా డిఫరెంట్ అంటే విదేశీ కోణంలో మన భారతీయ తత్వాన్ని చూస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే పాశ్చాత్య లెన్స్లో మనం చూస్తున్నామా? ఇది కరెక్టా కాదా అనే ఫస్ట్ ప్రశ్నకు మీరు సందేహాన్ని నివృత్తి చేస్తూ మనం మిగతా అంశాల్లోకి వెళదాం. అంటే మన భారతీయ సంస్కృతి ఎక్కడి నుంచి మనకు విజ్ఞానం వచ్చినా దాన్ని స్వీకరించమని చెప్పిన సంస్కృతి మనది. బయట నుంచి ఏమైనా మంచి విషయం మనకు ఎవరైనా తీసుకొని వస్తే దాన్ని తిరస్కరించం. మనం తాలిబాన్ లాంటి వాళ్ళం కాదు. అందుకనే ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి కొంత నేపథ్యం మనం చెప్పాలి. అంటే ఎందుకు మనం పాశ్చాత్య భావజాలాన్ని వదిలేసి భారతీయ దృక్పథానికి ఎందుకు మనం పెద్దపీట వేయాలి అన్నదానికి, పాశ్చాత్య భావజాలంలో ఏదైనా మంచి ఉంటే దాన్ని తప్పకుండా స్వీకరిద్దాం. కానీ వాటిలో మన సంస్కృతికి గండు కొట్టేటువంటివి, మన ఒక ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి మన సంస్కృతికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, మన ఆలోచన ధోరణి కావచ్చు, దానికి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏదైనా వస్తే దానిని మనం కేర్ఫుల్గా అనలైజ్ చేసి దాన్ని మనం దూరం పెట్టవలసిన ఆవశ్యకత ఉన్నది మనకి. లేకపోతే మనం ఎవరో మనకు తెలియని కన్ఫ్యూషన్, ఐడెంటిటీ క్రైసిస్. మనం ఎవరు, భారతీయులు అంటే ఏంటి? మీరు అన్నట్లు అందరూ సమానులే కదా, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, అందరూ ఒకటే కదా. ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ప్రజలు ఉండే ప్రమాదం ఉన్నది. ఒకరి పట్ల విద్వేషం ఉండాలని మనం ఎప్పుడూ చెప్పట్లేదు. కానీ
మనమేంటి, మన పూర్వీకులు మనకి ఎటువంటి సంప్రదాయాన్ని సంపదను మనకి ఇచ్చి వెళ్ళారు అని తెలుసుకుంటే వాళ్ళ వారసులుగా మనం చేయవలసిన బాధ్యత మనకు తెలుస్తుంది. అప్పుడే భారతదేశం విశ్వగురువుగా నిలబడగలదు. అందుకోసం మనం తెలుసుకోవాలి. మన భారతదేశంలో ఉన్న ఔన్నత్యానికి విరుద్ధంగా అక్కడి నుంచి వస్తున్న భావజాలంలోటి లేమితనం ఏంటి, ఈ రెండింటి కంపారిజనే మనం చేయాలి. చేసి దాన్ని డీకోలనైజేషన్, అక్కడి నుంచి మనం బయటికి రావాలి. మహా మేధావి దేశభక్తుడు అయినటువంటి కౌటిల్య చాణక్యుడు, ఎవరు మనం విష్ణుగుప్తుడు ఆయన పేరు, ఆయన శిష్యులను ఉద్దేశించి తక్షశిలలో ఆయన చేసిన బోధ ఒకసారి నేను పంపించినట్టు కూడా ఉన్నాను నేను. దాంట్లో ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అది ఏ దేశమైనా కానీ అన్యాక్రాంతమై ఎవరైనా దాన్ని ఆక్రమించుకుంటే అది చాలా టెంపరీ. ఆక్రమించుకున్న ఆక్రాంత ఎప్పుడో వెళ్ళిపోక తప్పదు, అతను ఓడిపోతాడు, మళ్ళీ వేరే రాజు వస్తాడు. కానీ ఆ దేశం, ఆ సంస్కృతి ఎప్పటి వరకు బానిసలు కారంటే వాళ్ళ సంస్కృతిని వాళ్ళు విస్మరించనంత వరకు బానిసలు కారు అని చెప్పాడు ఆయన. ఓకే, వాళ్ళ సంస్కృతిని ఏ రోజు వాళ్ళు విస్మరించి వాళ్ళ పాశ్చాత్య దాడులు చేసి వాళ్ళని ఆక్రమించుకున్నటువంటి పాశ్చాత్య సంస్కృతిని వీళ్ళు అలవరుచుకుని వీళ్ళ సంస్కృతిని విస్మరిస్తారో ఆ రోజు వాళ్ళు బానిసలు అవుతారని చెప్పాడు ఆయన. వాళ్ళ సంస్కృతిని కోల్పోనంత వరకు వాళ్ళను పాలించే పాశ్చాత్యుడు ఎవరున్నా కానీ కూడా వీళ్ళు బానిసలు కారు అని చెప్పాడు ఆయన. అంటే ఫిజికల్ లీగల్ కంట్రోల్ వల్ల వాళ్ళు బానిసలు కారు అని చెప్పాడు ఆయన. కల్చరల్ డామినేషన్ తోటే వాళ్ళు పోతారని చెప్పారు. మన ఇంగ్లీష్లో మనం అందరం మెకాలే పుత్రులం, ఇంగ్లీష్లో చెప్తే మన పదాలు అర్థం కావు. సో అది మనకు దాన్ని మనం ఫోకస్ చేయాలి. ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడైతే వాళ్ళ కట్టుబాట్లను వాళ్ళ ఆలోచన వ్యవహారాలు మనం అనుసరిస్తామో మనదన్న ఉనికి పోతుంది. మనం భారతీయులంగా ఉండము, మనం కూడా వాళ్ళ బానిసలుగానో వాళ్ళతో పాటుగానే ఉంటాం. మనం వాళ్ళు చేస్తున్నదే గొప్ప అని అనుకునే పరిస్థితిలో మనం వస్తాం. ఇప్పుడు మనం చూస్తే ఈజిప్ట్ ఉన్నది. ఈజిప్ట్ ఎంత భవ్యమైన సంస్కృతి ఉండింది. వాళ్ళకు పిరమిడ్స్ కట్టారు వాళ్ళు. అసలు మానవాళి కని విని ఎరుగునటువంటి అద్భుతాలు చేసి చూపించారు వాళ్ళు. కొన్ని వందల టన్నుల రాళ్ళని అంత ఎత్తు పెద్ద టెక్నాలజీ లేకుండా ఎలా తీసుకెళ్ళగలిగారు, అంత పర్ఫెక్ట్గా ఎలా కట్టగలిగారు, ఎంత టెక్నాలజీ ఉంది వాళ్ళకి. మెడిసిన్ కావచ్చు, ఇంత టెక్నాలజీ ఉన్న ఈజిప్ట్ వాళ్ళంత సంస్కృతి ఉన్నప్పుడు అరబ్ దేశంలో వాళ్ళకి పెద్ద సంస్కృతి లేదు. ఎడారిలో తిరుగుతున్నటువంటి వాళ్ళు, గుడారాలు వేసుకొని టెంట్లలో ఉంటున్నటువంటి సంస్కృతి. ఎప్పుడైతే ఈజిప్ట్ని ఇస్లాం కాంకర్ చేసి వాళ్ళని ఆక్రమించుకొని వాళ్ళ పట్ల వాళ్ళు దాడులు చేసి రాజ్యం ఏలడం మొదలుపెట్టారో, క్రమేపీ వాళ్ళందరూ కూడా మతాలు మారిపోయిన తర్వాత వాళ్ళ పేరు వాళ్ళకు పెట్టుకుని వాళ్ళు గర్విస్తున్నటువంటి దుస్థితి ఈరోజు ఈజిప్ట్కి పట్టింది. ఈరోజు మనం ఇంకా భారతీయ సంస్కృతిని కొద్దో గొప్ప మనం ఈరోజు కూడా ఇంకా మనం పాటిస్తున్నామంటే, జస్ట్ భారతదేశం పేరు కూడా అరబ్ రిపబ్లిక్ ఆఫ్ హిందుస్థాన్ అని ఉంటే ఎలా ఉండేది? అటువంటి దుస్థితి పట్టకూడదు. అంటే వేరే ఆక్రాంతలు వచ్చి మన పైన వాళ్ళ భావజాలం రుద్దితే దాన్ని మనం తిరస్కరించి మనదైన శైలిని మనం మన పూర్వీకులు చేశారు, చాలా కష్టపడి చేశారు. కానీ క్రమేపీ అది మనలో మన ఇంగ్లీషు చదువులు అనండి, లేదా మన మాతృభాషకు దూరం అయిపోతూ మన సంస్కృతికి దూరం అయిపోతున్నట్టు తరాలు వాళ్ళలో మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, క్రమేపీ ఈ కోలనైజ్డ్ మైండ్స్ అనే వాళ్ళలో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దాని నుంచి మన సంస్కృతిని వచ్చే భావి తరాలకు వాళ్ళకు అటువంటి ట్రాప్లో పడకుండా వాళ్ళని కాపాడడానికి కోసం మనం ఇటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు డీకాలనైజేషన్ అనే మాట నిజంగా ఇప్పుడు కాలనైజ్ అయిపోయినాం మనం, మన మైండ్స్ వాళ్ళ దృష్టికోణంలోనే ఆలోచిస్తున్నాయనేది మీరు చెప్తున్న మాట నిజం కూడా. అది అన్ని డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు మీరు మతానికి సంబంధించి తీసుకున్నా, ఇప్పుడు రిలీజియన్కి సంబంధించి చూసినా కూడా, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి చూసినా కూడా, జ్యుడిషియరీ అండ్ లీగల్ పర్స్పెక్టివ్లో చూసినా కూడా, అకాడమియాలో ఇప్పుడున్న మన బ్యూరోక్రసీ అంటామా, లేకపోతే మన అధికార యంత్రాంగం పనిచేస్తున్న విధానంలో కావచ్చు, లైఫ్ స్టైల్లో కావచ్చు, ఆహారపు అలవాట్లలో కావచ్చు, ప్రతి దాంట్లో విదేశీ దృక్కోణంలోనే మన వ్యవహార శైలి దాదాపుగా నడుస్తోంది. సో దీని నుంచి బయటపడాలి అనేది మీరు పాయింట్. బయటపడడం వల్ల మనదైంది తెలుసుకుంటాం, కానీ
ఏదైనా నిజం మంచిది ఉంటే కనుక వాళ్ళది వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంటుంది. ఇది కరెక్టేనా? అండ్ మీరు ఇందాక అన్నారు మంచి ఎక్కడున్నా సరే దాన్ని తీసుకోవాలి, దాన్ని ఆహ్వానించడం అనేది మంచి సంప్రదాయం అని. సో మంచి ఏది చెడు ఏది విదేశీ భావజాలంలో అనేది ఎట్లా తెలుసుకోవడం? దానికి గీటరాయ్ మన పెద్దలే చెప్పారు. అందుకనే మనకు వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టి వెళ్ళారు. ధర్మ అర్థ కామ మోక్షం అని పెట్టారు. దేనినైనా ధర్మం అన్న ఒక లెన్స్లో చూడమన్నారు. ఆ లెన్స్లో చూస్తే మీకు అది అర్థమవుతుంది, సత్యమా అసత్యమా అర్థమవుతుంది. అలాగే భారతీయత అని దేన్ని అంటాం మనం? గుళ్ళు గోపురాలను పూజ చేయడం కాదు, లేదా కట్టుబాట్లు కాదు, మనం తినే తిండి కాదు, ఇవన్నీ చిన్న భాగం మాత్రమే. దేని భారతీయత అంటామంటే ఈ యావత్ సృష్టిలోనూ ఒక ప్రాణశక్తిని చూడడమే భారతీయత. అంటే మ్యాటర్, ఇంగ్లీష్లో చెప్పాలంటే మ్యాటర్ వెనకాల ఉన్నటువంటి స్పిరిట్. ఇంగ్లీష్లో మనకంటే అంతకంటే గొప్ప పదం లేదు. యాక్చువల్లీ స్పిరిట్ అన్న తప్పు, దాన్ని మన ప్రాణశక్తి అని అనాలి. జడ పదార్థం వెనకాల ఉన్నటువంటి జడ పదార్థమే కావచ్చు, లేదా ఒక ఏదైనా ఒక ప్రిన్సిపల్ కావచ్చు, ఎనీథింగ్ దాని వెనకాల ఉన్నటువంటి ప్రాణశక్తిని గ్రహించి దర్శించి ఆ ప్రాణశక్తిని అర్థం చేసుకున్నవాడే భారతీయుడు. భారతీయత అన్నది అక్కడే ఉన్నది. ఇంతే భారతీయత. నిజంగా వైదిక కాలంలో ఉన్న దేవతలు ఈరోజు ఎవరైనా పూజ చేస్తున్నారా? ఋగ్వేద కాలంలో ఉన్న దేవతలు పూజ చేస్తున్నారా ఈరోజు? అక్కడ మరుతుడు, సవితుడు, తర్వాత వరుణుడు. వరుణ దేవాలయం ఎక్కడైనా మనకు కనిపిస్తుంది ఇప్పుడు? ఋగ్వేదంలో వాళ్ళు ఎవరు లేరే అని చెప్పి మనం హిందువులం కాదా, సనాతనం కాదా మనం? అంటే దేవుళ్ళు మారారు. మనకు చాలా సెంచరీస్, చాలా శతాబ్దాలు జరిగిపోతున్నా కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నారు మనకి. సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా, అయ్యప్ప, వీళ్ళందరూ లేరే. వెంకటేశ్వర స్వామి, రామానుజులు వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి, అంతకంటే ముందు లేదు. మన ఎక్కడ పురాణ ఇతిహాస చరిత్రలు ఎక్కడ లేవు. కొత్త కొత్త వచ్చే మనకు అందరినీ స్వీకరించాం మనం. సో పీర్ బాబాలు అని చెప్పి ఊళ్ళో వెళ్ళి చూస్తే వాళ్ళు పీర్ బాబాలు సమాధులు కూడా పూజ చేస్తున్నారు, హిందువులు వెళ్ళి చేస్తున్నారు. అంటే మనం ఈ దేవతల్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన దేవతలు చేయడం ఇది తప్పు, అప్పటిదే చేయాలని నేను అనడం లేదు. భారతీయత ఎక్కడ వస్తుందంటే వాళ్ళు దేన్ని దర్శించారో వీళ్ళు దాన్ని ఇక్కడ దాంట్లో దర్శిస్తున్నారు. అయ్యప్ప కావచ్చు, షిరిడి బాబా కావచ్చు, సత్యసాయి బాబా కావచ్చు, వెంకటేశ్వరులు కావచ్చు, లేదా ఇంకేదైనా దేవత, ఇప్పుడున్న గ్రామ దేవత కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ శక్తి వెనకాల, అయ్యప్ప వెనకాల ఉన్న ప్రాణశక్తిని గ్రహిస్తున్నాం మనం. అలాగే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఏవైతే షిరిడి బాబా కావచ్చు, ఆ ఒక అవతారం వెనకాల ఉన్నటువంటి ప్రాణశక్తిని గ్రహిస్తున్నాం మనం. ఋగ్వేద కాలంలో వాళ్ళు వరుణుడు కావచ్చు, ఇంకెవరైనా ఇంద్రుడు కావచ్చు, ఇంకెవరో మరుతుడు కావచ్చు, అశ్విని దేవతలు కావచ్చు, వాళ్ళలో ఉన్న ప్రాణశక్తిని దర్శించారు. ప్రిన్సిపల్ అలాగే. నీళ్ళు ఎందుకు ప్రవహిస్తాయి? సో సేమ్ వే మీరు చెప్పిన సత్యసాయి బాబా లేకపోతే షిరిడి సాయిబాబా లాగానే జీసస్ క్రైస్ట్, అల్లా కూడా అనుకోవచ్చు కదా? తప్పకుండా అనుకోవచ్చు. ఎక్కడ కూడాను ఎవరైనా కానీ జీసస్ క్రైస్ట్నో అల్లానో పూజ చేస్తే నీకు దానివల్ల లాభం ఉండదు. వాళ్ళు కూడా అదే ప్రొపగేట్ చేస్తున్నది. కరెక్ట్. దాన్నే మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. ఎవరిని పూజ చేసినా, రాయిని, రప్పను, గాలిని, పుట్టను, చీమను పూజ చేసినా దాంట్లో నీకు దైవీ శక్తి ఉన్నది, దాంట్లో ప్రాణశక్తి ఉన్నది అని నమ్మేదే భారతీయత. ఓకే. కాబట్టి జీసస్లో కావచ్చు, అల్లాలో కావచ్చు, మహమ్మద్లో కావచ్చు, దాంట్లో కూడా చూసేది భారతీయత. మనకు ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే మనకి ఇంతమంది అవతారాలు ఉన్నాయి, 3 దేవతలు ఉన్నారు, ఇంకో 3 దేవతలను యాడ్ చేస్తే మనకి పెద్ద నష్టమే ఉండేది కాదు. జీసస్ని ఇంకొక 11 అవతారం కింద వేసుకునేవాళ్ళం, పెద్ద ఇబ్బంది ఉండేది కాదు మనకి. బుద్ధుడు అవతారాల్లో లేడు, యాడ్ చేసుకున్నాం మనం సరదాగా. ఎంతమందినైనా మనం ఆకళింప చేసుకునేటువంటి శక్తి, స్తోమత ఈ సంస్కృతిలో ఉన్నది. ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే వాళ్ళు దాన్ని స్వీకరించడం లేదు. మన దేశాన్ని ఆక్రమించుకున్న కొన్ని రాజ్యాలు, హూణులు, కుషానులు, ఇటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు. ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు అసిమిలేట్ అయిపోయారు, మన సంస్కృతితో అసిమిలేట్ అయిపోయారు. అలాగే వాళ్ళు పూజ చేస్తున్న దేవీ దేవతల్ని మనం యాక్సెప్ట్ చేసాం, కలిసిపోయారు, మనలో కలిసిపోయారు. వాళ్ళు ఎవరు కూడా మనకి గుర్తుపట్టలేము మనం. అలాగే వైదిక కాలంలో దేవతలు కాకుండా మిగతా దేశమంతా ఉన్నటువంటి లోకల్ గ్రామ దేవతలనండి, ఇంకేమన్నానండి, అక్కడ పూజ చేస్తున్న దేవతలందరూ కూడా మనం 3 దేవతలు కలిపేసుకున్నాం. ఋగ్వేదంలో కానీ, యజుర్వేదంలో కానీ, సామవేదంలో కానీ, సంహితల్లో కానీ, బ్రాహ్మణాల్లో కానీ దేంట్లో కూడాను ఈ దేవతల పేర్లు ఉండవు. అటువంటి దేవతలందరినీ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం.
అవును, మనం పూజ చేస్తున్నాం, కరెక్ట్. దాంట్లో కూడా మన దైవశక్తినో లేదా ఏమన్నా చూస్తున్నాం కదా మనం. ఎక్కడ సమస్య వచ్చింది అంటున్నారు ఇప్పుడు? సమస్య వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మా పద్ధతి ప్రకారం, మా మతం ప్రకారం మేమే కరెక్టు, మీరు తప్పు. అది కూడా మనకి ఇబ్బంది లేదు. ఎందుకు మనలోనే వైష్ణవులు ఒక శైవులు తప్పనొచ్చు, శైవులు వైష్ణవులు తప్పనొచ్చు, బౌద్ధులు మనం తప్పనొచ్చు, అది కూడా మనకి ఇబ్బంది లేదు. మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే మీరు తప్పు, మీరుగా ఉండడానికి వీల్లేదు, సో మీరు మా దాంట్లో మీరు మారాలి, మీరు మారకపోతే మిమ్మల్ని చంపేస్తాం. ఆ భావజాలకు వ్యతిరేకంగా మనం నిలబడాలి. అది పాశ్చాత్యత, అది కొలనైజేషన్. కుషానులు వస్తే కానీ అది కొలనైజేషన్ కాదు. కుషాన్లు వాళ్ళు బౌద్ధులు అయిపోయారు, వాళ్ళు బుద్ధిస్టులు, వాళ్ళు మన హిందూ పద్ధతులు పాటించారు, బౌద్ధులయ్యారు, అసిమిలేట్ అయిపోయారు. అలాగే గ్రీకులు కూడా వచ్చినప్పుడు కొంత ఇక్కడ ఉండిపోయారు. అలెగ్జాండర్ వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఇక్కడ రాజ్యం వెళ్తున్నప్పుడు వాళ్ళు వైష్ణవ మతం స్వీకరించారు. అవును, ఇప్పటికీ మధ్యప్రదేశ్ దగ్గర ఉంటుంది హాలిడేరస్ స్తూపం ఉంది, ఇక్కడ విదిశాలో ఉంది, సంథింగ్ విదిశాలో ఉంది. నేను వెళ్ళాను అక్కడికి, రాసి ఉంటుంది దాంట్లో, నేను వైష్ణవ మతాన్ని స్వీకరించిన వాడిని స్పష్టంగా రాసుకున్నాడు. అలెగ్జాండర్ శిష్యగణం అనుకుంటా, ఆయన సైనిక అధికారి అతను స్వీకరించాడు. సో అసిమిలేట్ అయిపోయారు వాళ్ళందరూ. వాళ్ళకి మనకి ఇబ్బంది ఏం లేదే, ఇంతమంది దేవతలు కొంతమంది దేవతలు యాడ్ చేసుకుంటాం, మనకి ఏం ఇబ్బంది లేదు. అలాగే మన వాళ్ళు మక్కాకు వెళ్ళినప్పుడు అక్కడ మన వాళ్ళు పూజ చేసి వచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళకు అల్ మన్నత్, అల్ లాత్, అల్ ఉజ్జా ఇటువంటి దేవతల పేర్లు ఉండేవి అరేబియాలో. ఆ దేవతలు మనం వెళ్ళి పూజ చేసి వచ్చేవాళ్ళం, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే ఎక్కడైనా మన ప్రాణశక్తి చూడగలిగినటువంటి తత్వం మనలో ఉన్నది కాబట్టి మనం భారతీయులం, కాబట్టి మనకి ఇబ్బంది ఉండేది కాదు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మీ పద్ధతి మీరు పాటించడానికి వీల్లేదు అన్నారో అప్పుడు మనకు ప్రాబ్లం వచ్చింది. దానికోసం ప్రతిఘటించాలి, దానికోసం మన ఉనికిని మనం కాపాడుకోవడం కోసం మనం ఇది చేయవలసి వస్తుంది, దాన్ని వ్యతిరేకించవలసి వస్తుంది. లేకపోతే వాళ్ళని వ్యతిరేకించవలసిన ఆవశ్యకత మనకు లేదు. ఓకే, రైట్. ఇప్పుడు డీకాలనైజేషన్లో ఫస్ట్ మనం రిలీజియన్తో స్టార్ట్ చేద్దాం సార్. చాలా అంశాలు ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ గురించి, లా అండ్ జ్యుడిషియరీ గురించి, లేకపోతే అకాడమియా గురించి, వీటన్ని గురించి మనం మాట్లాడదాం. అంతకంటే ముందు ఫస్ట్ రిలీజియన్లోకి వద్దాం. రిలీజియన్ అన్న మాటే కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే రిలీజియన్ అన్నప్పుడు అది మతము అని అంటే డెఫినెట్లీ భారతదేశంలో మనం పాటిస్తున్నది మతం కాదు, ఇది ధర్మం, ఇది ఒక జీవన విధానం అని మనం అంటాం. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. సో బట్ మనం హిందూ మతం అని చెప్పాల్సిందే చెప్తున్నాం. సో రిలీజియన్లో చాలా పదాలు ఉన్నాయి. ఇప్పుడు మైథాలజీ అన్న మాట మన ఇతిహాసాల గురించో పురాణాల గురించో మాట్లాడిన ప్రతిసారి మైథాలజీ అంటారు. మైథాలజీ అంటే ఒక మిత్ అనే పదం నుంచి వచ్చిన మాట అది. సో మైథాలజీ, ఆర్ఐపి, డినామినేషన్ అనే పదం, లార్డ్ కృష్ణ అంటుంటాం, ఇట్లాంటి పదాలన్నీ ఉన్నాయి. వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తుంది. సో మైథాలజీ అనేది ఎట్లా వచ్చింది, అసలు మైథాలజీ గురించి మనం ఆ పదాన్ని ఎందుకు వాడుతున్నాం, ఇప్పటికీ అదే వాడడం అవసరమా అనే ఒక ప్రశ్న. కరెక్ట్. మిథాలజీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నా మిత్ అన్న పదం నుంచి వచ్చింది. అది అంటే సత్యం కానిది అని వాళ్ళు చెప్తున్నారు. సత్యం అయినది అని మనం భావిస్తున్నాము, సత్యం కాదు అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు సత్యం కాదు? ఎందుకంటే వాళ్ళ వరల్డ్ వ్యూ ఏదైతే ఉన్నదో దాంట్లో ఇది ఎమడదు. వాళ్ళ ప్రకారం, వాళ్ళ బైబిల్ ప్రకారం క్రీస్తు పుట్టేదానికి 4000 సంవత్సరాల ముందర ఈ మొత్తం ప్రపంచాన్నంతా దేవుడు సృష్టించాడు. 6 రోజులు సృష్టించి 7వ రోజు నిద్రపోయాడు ఆయన, ఆదివారం. ఇది వాళ్ళ వరల్డ్ వ్యూ. తర్వాత ఒక 1000 సంవత్సరాల తర్వాత ప్రళయం వచ్చింది. ప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నోవాస్ ఆర్క్ కథ అంతా ఉన్నది. అక్కడి నుంచి మళ్ళీ జీవులన్నీ పుట్టుకుంటూ వచ్చాయి. అప్పటి నుంచి సంస్కృతి అంతా పెరిగింది. అది అయినా 1500-2000 సంవత్సరాల్లో జీసస్ క్రైస్ట్ వచ్చారు. సో అది వాళ్ళ చరిత్ర. ఇవి కాకుండా మీరు ఏమైనా చెప్తే కొన్ని వేల సంవత్సరాల ముందర శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, రాముడు ఉండేవాడు, ఇంకెవరో ఉండేవాళ్ళు అని మీరు చెప్తే అది 4000 సంవత్సరాలు దాటిపోయింది కదా. అంటే 4000 + 2000 అంటే 6000 సంవత్సరాలు ఈ రోజుకి చూస్తే. ఈ క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు. అంతకంటే ముందర ఉన్నదంతా మిథాలజీ అన్నారు. మిత్ కల్పితం అన్నారు. ఎందుకంటే అది ఉండకూడదు కదా, వాళ్ళ నమ్మకం ప్రకారం అది ఉండకూడదు కదా. ఎలా ఉంది అంటే లేదు, వాడికి సమాధానం దొరకకపోతే అది అవాస్తవం అనడం. అవాస్తవం అన్నారు. మన వాళ్ళు ఏం చేశారంటే కొన్ని తరాలు, కొన్ని వందల వేల తరాల వరకు అది నిలబడేలాగా కథల రూపంలో, వాటిని మంత్ర రూపంలో సత్య విషయాలను నిక్షిప్తం చేసి వదిలేరు. మనకు దాన్ని అర్థం చేసుకోవాలి. దాంట్లో కీ ఉంటుంది, కథ ఉంటుంది. కథలో మనకు చాలా అసలు దాంట్లో లాజిక్ కనిపించకపోవచ్చు.
వరాహ అవతారం ఏం లాజిక్ ఉంది దానికి? మత్స్య అవతారం ఏం లాజిక్ ఉంది? ఒక పంది గురించి మనం చేద్దాం. పంది ఒక భూమిని నీళ్ళలోకి తీసుకెళ్ళడం ఏంటి? అది చూడగానే వాళ్ళు మిథాలజీ అనేస్తారు. అంటే మన పూర్వీకులు అంత పిచ్చి వాళ్ళకి తెలియదా? వాళ్ళకి దాంట్లో ఒక సీక్రెట్ దాచిపెట్టారు. సరే, వాటికి వెళ్దాం మనం తర్వాత. సో ఇవి వాళ్ళకి తెలియనివన్నీ మిథాలజీ అనేసారు వాళ్ళు. ఇదంతా మిత్, ఇదేమీ లేదు అని. నా కళ్ళకు కనిపించిందే ఉన్నది, లేకపోతే లేదు. ఇప్పుడు ప్రమాణం ఎలా ఉంటుందంటే, కొండ వెనకాల ఏముందో మనకు తెలియదు. బహుశా నిప్పు ఉండొచ్చు అక్కడ, కానీ ప్రతి నిప్పుకి పొగ ఉండాలని కూడా రూల్ లేదే. కొన్ని ప్రదేశాల్లో నిప్పుకు ఏం ఉండదు, గ్యాస్ స్టవ్ వచ్చేసింది. సో ఇప్పుడు దాని వెనకాల నిప్పు ఉంది అని ఎవరైనా అన్నారు అనుకో, నిప్పు లేదు అని చెప్పగలరా మీరు? మహా అంటే ఏం చెప్పగలరు? ఉందో లేదో నాకు తెలియదు అని చెప్పచ్చు, ఎందుకంటే నాకు కనిపించట్లేదు కాబట్టి. కానీ వాళ్ళు అలా అనట్లేదు, మాకు కనిపించట్లేదు కాబట్టి లేదు అంటున్నారు. దానికి వాళ్ళు మైథాలజీ అని పెట్టారు. దాన్ని ఇప్పుడు మనం కొనసాగిస్తున్నాం. ఇండియన్ మిథాలజీలో మన టెక్స్ట్ బుక్స్లో మన పిల్లలకి అదే నేర్పించుకుంటాం, అదే చెప్పుకుంటాం మనం. అకార్డింగ్ టు ఇండియన్ మైథాలజీ అని రాసేసుకుంటాం, రాస్తాం ప్రతిదీ. ఎస్. సో మనకు తెలియకుండానే ఆ పదానికి అర్థం గుర్తించకుండానే మనం దాన్ని వాడుతున్నాం. లెట్స్ స్టాప్ దిస్ అట్లీస్ట్. సో నెక్స్ట్ RIP ఈ మాట ఇప్పుడు వాట్సాప్లో ఫేస్బుక్లో వచ్చిన తర్వాత రెస్ట్ ఇన్ పీస్ అనే మాటని పదే పదే వాడడం అనేది అలవాటు అయిపోయింది. ఎవరు చనిపోయినా సరే RIP అని పెడుతున్నారు, రెస్ట్ ఇన్ పీస్ అని. ఈ రెస్ట్ ఇన్ పీస్ అనే పదం భారతీయ సంస్కృతిలో ఎక్కడా లేదా అసలు? నిజంగా ఒక ఆత్మ ప్రశాంతతను పొందడం, సోల్ ప్రశాంతతను పొందడం అనేది లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సోల్ అన్న పదానికి ఆత్మకి చాలా తేడా ఉంది. మళ్ళీ అది కరెక్టే. ఎస్, స్పిరిట్, సోల్ ఈ రెండు మళ్ళీ డిఫరెంట్. ఎనీవే, ఏదో కాసేపు రెండో ఒకటి అనుకుందాం కాసేపు. ఈ RIPకి సంబంధించి చర్చలో రెస్ట్ ఇన్ పీస్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వాళ్ళ క్రిస్టియన్ మతంలో పునర్జన్మ లేదు. వ్యక్తి చనిపోతే ఆ సోల్, ఆత్మ కాదు మళ్ళీ సోల్, అక్కడ సోల్ వాడాలి మనం. ఆ సోల్ అతన్ని పాతిపెట్టిన గ్రేవ్ ఏదైతే ఉందో ఆ సమాధిలో కొన్ని వేల సంవత్సరాలు అలాగే పడుకొని ఉంటాడు. ఒకవేళ ఆ సోల్ ఏదైనా దేనివల్ల పీడించబడో, కష్టపడో, దుర్మరణం చెందో లేదా బలవన్మరణం చెంది ఉంటే అది చాలా అజిటేటెడ్గా ఉంటుంది అని వాళ్ళు నమ్ముతారు. అందుకని వాళ్ళు భగవంతుని ప్రార్థించి దానికి శాంతినివ్వండి అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఎంతకాలం ఉంటారు, ఆ జీవి ఎంతకాలం ఉంటాడు అక్కడ అంటే, మళ్ళీ యేసు ప్రభు పునరాగమనం అవుతుంది. ఎప్పుడవుతుంది అది? ప్రపంచమంతా క్రిస్టియన్స్ అయిన తర్వాత, 100% క్రిస్టియన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు రాజ్యం వెళ్తారు ఆయన. రాజ్యం వెళ్ళిన తర్వాత ఈ జీవులన్నీ కూడా లేచి వెళ్తాయి. డే ఆఫ్ జడ్జిమెంట్ ఆ రోజు అందరూ వెళ్తారు. వెళ్తే స్వర్గలోకం ద్వారాల దగ్గర వీళ్ళందరూ కనుక యేసుప్రభుని మేము ప్రేమిస్తున్నాము, బైబిల్ని మేము నమ్ముతున్నాము అని నమ్మిన వాళ్లకు స్వర్గంలోకి ప్రవేశం ఉంటుంది. నమ్మని వాళ్ళకు అందరికీ నరకంలో వెళ్ళిపోతారు. ఇది వాళ్ళ నమ్మకం. ఎన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు, ఎన్ని సంవత్సరాలు నరకంలో ఉంటారు? ఈ మొత్తం క్రియేషన్ అంతా కూడా కొలాప్స్ అయిపోయేంత వరకు, అంటే కాలం యొక్క అంతిమ క్షణం వరకు వాళ్ళు స్వర్గంలోనే ఉంటారు వాళ్ళు, లేదా వీళ్ళు నరకంలోనే ఉంటారు. ఎటర్నల్ హెల్ ఆర్ ఎటర్నల్ హెవెన్. మనలాగా సైక్లికల్ కాదు అది. ఎటర్నల్ హెల్ వాళ్ళు, లేదా ఎటర్నల్ హెవెన్, అంతే. ఇదే ఉంది వాళ్ళకి. కాబట్టి అంతవరకు యేసుప్రభు తిరిగి వచ్చి వీళ్ళని స్వర్గంలోకి తీసుకువెళ్ళేంత వరకు రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ తీసుకో అని చెప్తున్నారు వాళ్ళు. మనది అలా కాదు. ఈ శరీరం అన్నది ఒక అంగవస్త్రం లాంటిది, ఒక షర్ట్ లాంటిది. ఇది అయిపోగానే పడేసి మళ్ళీ వెళ్ళిపోతాం మనం. జీవి ఎప్పుడు కూడాను రెస్ట్లెస్గానే ఉంటుంది, ఒక దగ్గర ఉండదు. మన రెస్ట్లెస్ అంటే అజిటేటెడ్ కాదు. ఇంగ్లీష్ పదాలు మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం కాబట్టి అజిటేషన్కి రెస్ట్లెస్నెస్కి చాలా తేడా ఉంది. మళ్ళీ అది వాడాలంటే కష్టం, వాడాలి. కాబట్టి అజిటేటెడ్ కాదు, రెస్ట్లెస్ అంటే అది ఎక్కడ ఒక దగ్గర ఉండదు. అది ఇక్కడి నుంచి దానికి ఒక గతి ఉంటుంది. గతి ఎటు ఉంటుంది మనం చెప్పలేం. సద్గతి ఉంటుందా, దుర్గతి ఉంటుందో కూడా మనకు తెలియదు. రెండూ ఉండొచ్చు. ప్రయాణం చేస్తుంది, ఎక్కడా ఒక దగ్గర స్టాటిక్గా ఉండదు. అది ఒక్క అరక్షణం కూడా ఉండదు, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ కూడా ఉండదు. అది వెళ్ళిపోతుంది జీవి. ఎక్కడికి వెళ్తుంది అది మన పురాణాలు చెప్పాయి. గరుడ పురాణం, ఇటువంటి చాలా పురాణాలు చెప్పాయి. నెక్స్ట్ ఏంటి అలాగే రీబర్త్, ఇట్లాంటివన్నీ వచ్చాయా? రీబర్త్ రావచ్చు, లేదా కొన్ని లోకాలకు వెళ్ళొచ్చు, పితృలోకానికి వెళ్ళొచ్చు.
లేదా ఇంకా వేరే లోకాలకు వెళ్ళొచ్చు. దివ్యలోకం. లేదా తప్పు చేసి ఉంటే వాళ్ళు ఏమైనా పాపాలు చేసి ఉంటే కనుక వాళ్ళు బహుశా అధోలోకాలకు వెళ్ళొచ్చు. లేదా ప్రేతగా ఉండొచ్చు, చాలా కాలం ప్రేతగా ఉండొచ్చు. మనం దయ్యాలు పట్టాయంటాం మనం అంటాం కదా, ఆ ప్రేత శరీరంలో చాలా రోజులు ఉండొచ్చు. గతి ఏదో ఉంటుంది, అది గతి తప్పకుండా ఉంటుంది, గతి లేకుండా ఉండదు జీవి. కాబట్టి ఒక హిందూ చనిపోతే మనం ఏం చెప్పాలంటే ఆర్ఐపి అని చెప్పకూడదు, దానికి చాలా పదాలు వాడచ్చు. సద్గతి ప్రాప్తిరస్తు అని చెప్పచ్చు. సద్గతి అనే మాట మనం వాడాలి యాక్చువల్లీ. సద్గతి ప్రాప్తిరస్తు అనొచ్చు, లేదా వైకుంఠ ప్రాప్తిరస్తు అనొచ్చు, లేదా శివలోక ప్రాప్తిరస్తు అనొచ్చు, స్వర్గ ప్రాప్తిరస్తు అనొచ్చు, మోక్ష ప్రాప్తిరస్తు అనొచ్చు, ఏదైనా చెప్పచ్చు. ఇవన్నీ ఉత్తమ లోకాలు, మంచి విషయాలు కాబట్టి ఏమైనా చెప్పచ్చు. సో ఆర్ఐపి అనేది జస్ట్ ఆర్ఐపి అంటే ఆ వ్యక్తి, మనం ఫస్ట్ దహనం చేస్తాం, శరీరమే లేదు, శవం కూడా లేదు, ఏమీ లేదు అక్కడ. సో జీవి ఎక్కడ ఉంటాడు, కాబట్టి ఫస్ట్ అది ఫిట్ అవ్వదు మనకి. ఆర్ఐపి అని పెట్టడం చాలా తప్పది. ఆర్ఐపి అంటే కనుక మీ బంధువో మీ మిత్రుడో మీ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఉత్తమగతులు లేకుండా ఇక్కడే ప్రేతగా పడి ఉండాలా అన్న ఒక మెసేజ్ వెళ్తుంది. అది అందుకని హిందువులైన వాళ్ళు అలా అనడం విజ్ఞత కాదు. సరే, వాళ్ళ నమ్మకం ఉంది, మనం ఏం అనక్కర్లేదు. సరే, వాళ్ళు అలా నమ్ముతారు, వాళ్ళ నమ్మకానికి మనం వాళ్ళని వదిలేద్దాం. హిందువులు మాత్రం జీవి ప్రోగ్రెస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆర్ఐపి అనరాదు. ఓకే, లార్డ్ అనే పదం వాడడం, లార్డ్ కృష్ణ, లార్డ్ రామ అంటే భగవంతుడు అని చెప్పేదానికి అర్థమేనా లార్డ్ అనేది, లేకపోతే ఇంకేమైనా ఉందా? డెఫినెట్గా రెండు ఒకటి కాదు. ఓకే, భగవంతుడు అనే పరమాత్మ ఆ మాటకి లార్డ్కి సంబంధం లేదు, అస్సలు లేదు. లార్డ్ అంటేనే నా పైన అధికారం చలాయించేవాడు ఎవరో. లార్డ్ అంటే ఎవరు? నేను ఒకరి కింద బానిసను, లేదా ఒకరికి అధీనంలో ఉన్నవాడిను. ఒక రాజు, ఒక అట్లాంటిది. రాజు మంచివాడు రాజు ఉండొచ్చు, చెడు రాజు ఉండొచ్చు, ఏమైనా అవ్వచ్చు. రాజు కానివాడు కూడా నాకు అధిపతి కావచ్చు. నేను ఒక పొలంలో పనిచేస్తున్నానంటే నా యజమాని నాకు లార్డ్ కావచ్చు, రాజే అవ్వక్కర్లేదు. ఎవరో ఒకరు, నేను ఎవరి ఆధీనంలో ఉంటానో, ఎవరు చెప్తే వాళ్ళ చెప్పు చేతల్లో నేను ఉండాలో, నా విజ్ఞతకు, నా యొక్క అవసరాలకు, నా ఆలోచనలకు నిమిత్తం లేకుండా అతను ఎలా చెప్తే అలా నేను ఉండవలసిన పరిస్థితి ఉన్నప్పుడు అతన్ని నేను లార్డ్ అని పిలుచుకుంటాను. ఎందుకు? హీ లార్డ్స్ ఓవర్ మీ, నా పైన అతను ఆధిపత్యం చలాయించుకుంటాడు కాబట్టి లార్డ్షిప్, లార్డ్స్ ఓవర్ మీ. ఈవెన్ భగవంతుని కూడా అలా అనుకోవడం. భగవంతుడు చేయడు, భగవంతుడు నిమిత్తం ఆయనకు అసలు దేనికి ఆయనకు పట్టదు. ద్రష్ట ఆయనకు ఆవాహన ఉండదు, విసర్జన ఉండదు భగవంతుడికి. భగవంతుడు అన్న కాన్సెప్టు మన సనాతన ధర్మంలో ఆయన ఒక ద్రష్టనే చూస్తుంటాడు. ఆయన కర్మని, ఎవరి కర్మలు వాళ్ళే బాధ్యులు, ఆయనకేం పని. ఓకే, ఆయన ఒక రూల్ పెట్టాడు, ఒక లా పెట్టాడు. ఈ పని చేస్తే నీకు ఇది రిజల్ట్, ఈ పని చేస్తే నీకు ఇది రిజల్ట్. మంచి చేసావా చెడు చేసావా నీకు ఇష్టం. ఆయన ఇది చెయ్యి అది చేయొద్దని ఏం చెప్పలేదు. ఆయన కర్తృత్వం లేదు, ఆయనకి ఎటువంటి కర్తృత్వం లేని మనిషి ఆయన. అందుకనే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, భగవంతుడు గురువు కనిపిస్తే ముందు గురువుకు దండం పెట్టన్నారు. ఎందుకంటే మన పట్ల బాధ్యత తీసుకునేవాడు గురువు. భగవంతునికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన పట్ల నువ్వు కనుక గురుత్వం ఆయన మీద ఆపాదించి ఆయనను కోరితే ఆయన గురువు అవుతాడు, లేకపోతే భగవంతుడిగానే ఉంటాడు. సో ఇప్పుడు మనం రిలీజియన్కి సంబంధించిన అంశాల్లో మనం లోతైన విశ్లేషణలోకి వెళ్ళి దాన్ని చాలా అంశాలు మనం మాట్లాడాలి. అయితే ఇక్కడ మన ప్రోగ్రామ్ కాన్సెప్ట్లో ముఖ్యంగా డీకాలనైజేషన్ అంటున్నాం. అంటే ఈ పదాలను వాడడం వల్ల వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పదాలను విసర్జిస్తూ నిజమైన అర్థాన్ని తెలుసుకోవడం ముఖ్యమని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఐ మీన్ వాట్ యు వాంట్ టు కన్వే విత్ దీస్ డీకాలనైజ్డ్ వర్డ్స్? పర్ఫెక్ట్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఆర్ఐపి అన్న పదం చదివిద్దాం. మతాన్ని, ధర్మాన్ని, ఆచారాల్ని ఆ కోణంలో చూడొద్దు అని చెప్తున్నారు. మీరు ఏ పద్ధతిని నమ్ముకుంటున్నారో ఆ పద్ధతిలో ఉన్నటువంటి భావజాలానికి సంబంధించిన పదాలను వాడండి అంటున్నాను నేను. వండర్ఫుల్. ఆర్ఐపి అన్నది మన నమ్మకానికి సంబంధించింది కాదు. జీవి అలా పడుకొని ఉండడు. కాబట్టి ఆర్ఐపి త్యజించి మనం ఉత్తమలోక ప్రాప్తిరస్తు, మనం అనుకున్నవన్నీ చెప్పచ్చు. స్వర్గలోక ప్రాప్తిరస్తు, ఉత్తమగతి, సద్గతి ప్రాప్తిరస్తు, ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు మనం. అలాగే లార్డ్, మనకు లార్డ్స్ లేరు కాబట్టి మనం ఏం చెప్తాం? భగవంతుడా అంటాం. అసలు భగవంతుడు అన్న కాన్సెప్ట్ కూడా చాలా లేటర్ మనకి. ఒక దైవీ స్వరూపం, అది దైవీ స్వరూపం అంటాం, కానీ మనమే దైవతా స్వరూపం. దర్శిస్తే మనలోనే ఉన్నాడు దేవుడు అంటాం కదా మనం.
మనలో ఉన్న అజ్ఞానం పొర ఉంది కాబట్టి మనలో ఉన్న దైవత్వం మనం కనుక్కోలేకపోతున్నాం అన్నది మన కాన్సెప్ట్. కాబట్టి దేవతల్ని ఎలా మనం అధీనం చేసుకోవాలన్నవే మన మొత్తం సంస్కృతిలో ఉన్నది. యజ్ఞయాగాదులన్నీ అవే. ఎటువంటి గొప్ప మహా గొప్ప దైవీ శక్తులను కూడా మనం భూమి మీదకి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏం కావాలో మనం చేసుకునేవాళ్ళం. సో వాళ్ళ పట్ల భయమో వాళ్ళ పట్ల విధేయతో మనకు ఉండేది కాదు. అంటే వాళ్ళ పట్ల ఒక ఇండిసిప్లిన్ కూడా నేను అన్ను, వాళ్ళని ఏదో అవమానిస్తున్నట్టు నేను అన్నాను. కానీ మన సమానంగా చూసాం. దైవీ శక్తులను కూడా మనకు సమానంగా చూసుకున్నాం. సమానం అంటే దైవీ శక్తిని ఆహ్వానించేవాళ్ళు. మనకేం కావాలో ఆ ప్రక్రియ, దాన్ని ఏమైతే మనం తంత్రం అంటామో, అంటే యజ్ఞం కూడా ఒక తంత్రమే, అభిషేకం ఒక తంత్రం, మనం చేసే కుంకుమార్చన ఒక తంత్రం, ఇవన్నీ తంత్రాలు. ఒక తంత్రం అంటే ఒక యాక్టివిటీ, ఒక పర్టికులర్ ప్లాన్డ్గా చేస్తున్నటువంటి ఒక పర్టికులర్ యాక్టివిటీ చేస్తే దీనికి రిజల్ట్ వస్తుంది మన పెద్దవాళ్ళు కనుక్కున్నారు. ఆ ప్రక్రియలో చేస్తే ఆ దైవీ శక్తి మనకు వశమవుతుంది. మనం ఏ సంకల్పంతో ఆ తంత్రం చేస్తామో దానికి మనకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి భగవంతుడు అంటే మనం భయపడేవాళ్ళం కాదు, దైవీ శక్తి అంటే మనకు భయం ఉండేది కాదు. దైవీ శక్తిని ఎలా మనం మనకు కావాల్సినట్లు మలుచుకోవచ్చో తెలిసినటువంటి సంస్కృతి మనది. ఒక కథ చెప్తాను నేను. ఒక రాజు మహాయజ్ఞం చేయాలనుకున్నాడు. ఆయన యజ్ఞం చేసి బొందితో స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు. ఆయన వాళ్ళ గురువుగారిని, వాళ్ళ రాజగురువుని అడిగి, నేను ఇలా కోరుకుంది నాకు, మరి ఎలా చేయమంటారు అని అడిగితే, మణికర్ణికా ఘాట్లో పొద్దున 6 గంటలకు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటాడు, వాణ్ణి పట్టుకో, అతను చేయిస్తే నీకు సిద్ధిస్తుంది, లేకపోతే కాదు అని చెప్తాడు. ఈ మహారాజు వెళ్ళి అతన్ని ప్రాధేయపడతాడు. అతను నేను చేయను, ససేమిరా అంటాడు. ఎన్ని రోజులు వెళ్ళినా అతను ససేమిరా అంటాడు. ఆయన రాజు పట్టు వదలకుండా వెళ్ళి అడగడం జరుగుతుంది. ఫైనల్గా ఒకరోజు, సరే నేను చేస్తాను, కానీ నేను ఎలా చేస్తే అలా నువ్వు చేయించుకో అని రాజుకు ఆయన చెప్తాడు. ఎవరు ఆయన? బృహస్పతి తమ్ముడు. సరే, ఆయన అన్నీ అరేంజ్ చేస్తాడు. అరేంజ్ చేసి యజ్ఞగుండం తయారు చేసి అగ్నిదేవుడిని ఆహ్వానిస్తారు. ఆయన అగ్నిదేవుడిని ఆహ్వానిస్తే అగ్నిదేవుడు రాడు. ఎందుకు? ఈ యొక్క పద్ధతి ప్రకారం జీవి మాత్రమే వెళ్ళాలి, శరీరం వెళ్ళకూడదు. అది న్యాచురల్ లా. అది దీనికి విరుద్ధంగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి దైవీ శక్తులైన వాళ్ళు, దైవీ శక్తులు అంటే మనుషులు కాదు, వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అదొక శక్తి, అదొక లా. ఆ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాడుగా, ఆ చట్టం ఈయనకు కోఆపరేట్ చేయలేదు. ఇంద్రుడు అంటే ఎవరు? మనకి ఇంద్రియాలకు అధిపతి. మన ఇంద్రియాలు పనిచేస్తున్నాడే నాకు అధిపతి. వ్యక్తి కాకపోవచ్చు, ఇంద్రియాలకు అధిపతి. సో ఇంద్రుడు శాసించాడు అని కథలో ఉంటుంది. అది అగ్నిదేవుడు రాడు. ఈయన దివ్యదృష్టితో చూసి అగ్నిదేవుడు రాలేదు అని అర్థం చేసుకుంటాడు. ఎందుకు రాలేదని అర్థం చేసుకొని అగ్నిదేవుడిని ఉద్దేశించి అని చెప్తారు, అగ్ని నువ్వు రాకపోతే నిన్ను కాల్చేస్తానన్నాడు. ఆయన అగ్నిని కాల్చడం ఏంటి? అగ్నే దహనం చేసేటువంటి శక్తి కలది, దాన్ని దహనం చేస్తాడు అన్నాడు ఈయన. అంటే అగ్ని ఏ ప్రాణశక్తి వల్ల అది దహనం చేస్తుందో, ఏ ప్రిన్సిపల్ వల్ల ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలుసు. దేని తగలబెడుతుంది, దేని తగలబెట్టదు, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ మనకు తెలుసు. కానీ ఎందుకు అలా కాలుతోంది ఎవరైనా చెప్పగలరా? చిన్న పిల్లోడు పుట్టాడు, అది ఎల్లోగా ఉంది, ఆరెంజ్గా ఉంది, ఎందుకు ఉంది అది? అసలు సృష్టిలో ఎందుకు వచ్చింది అది ఎవడు తెలుసు? అది దాని వెనకాల ఉన్న రహస్యం ఈయనకు తెలుసు. అంటే దాని వెనకాల ఏ ప్రాణశక్తి వల్ల, ఏ దైవీ శక్తి వల్ల అది అలా దహనం జరుగుతుందో అది తెలుసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి అగ్ని నువ్వు రాకపోతే నేను దహనం చేస్తానన్నాడు ఆయన. గజగజం వండుకుంటూ అగ్నిదేవుడు వచ్చాడు. అది భారతీయ. అంటే అగ్నిదేవుడి లోపల కూడా ఉన్నటువంటి శక్తిని దర్శించగలిగినటువంటి మహానుభావులు. ఇటువంటి కథలు మనకు చాలా ఉన్నాయి. ఏదేమైనా కానీ ప్రాణశక్తిని దర్శించేటువంటి, ప్రాణశక్తిని నమ్మి ఉన్నటువంటి సంస్కృతి మనది. కాబట్టి లార్డ్ అన్న పదానికి మళ్ళీ అక్కడికి వెళ్తే మనకు లార్డ్స్ లేరు ఎవరు. ఎటువంటి దైవశక్తినైనా మనం కంట్రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సంస్కృతి మనది. లార్డ్ అనడంలో మూర్ఖత్వమే ఉంది, కానీ ఇంకేమీ లేదు. రైట్ సార్. సో చివరిగా డీకాలనైజేషన్లో ముఖ్యంగా ఫస్ట్ మనం రిలీజియన్ గురించి మాట్లాడాం. మెయిన్గా పదాల సమస్య ఎక్కువగా కనబడుతోంది. ఆ వాడుకలో వస్తున్న పదాలు
దాన్ని చూస్తున్న కోణంలో దృష్టికోణంలోనే సమస్యలు కనబడుతుంది. ఎందుకంటే మనం అన్ని వెస్ట్రన్ లెన్స్తోనే చూస్తూ ఉన్నాం, పాశ్చాత్య దృక్కోణంలోనే అన్నీ అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. అక్కడే సమస్య అంతా ఉంది. సో దాన్ని త్యజించాలి, దాన్ని వదిలేసి మనదైన కోణంలో ముందుకు వెళ్ళాలి. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం అడ్మినిస్ట్రేషను, లా అండ్ జ్యుడిషియరీ ఇట్లాంటి అంశాల్లోకి మనం వెళ్లే ముందు చివరిగా ఈ డీకాలనైజేషన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? రిలీజియన్కి సంబంధించి ఒక ఫైనల్ వర్డ్స్. బేసిక్గా మనది రిలీజనే కాదు. ఫస్ట్ ఆ రిలీజన్ అన్న పదమే పక్కన పెట్టాలి. మనకు మతాలు అభిమతాలు ఉన్నాయి. ఎన్నైనా మతాలు. మతం అంటే ఏంటి? నా అభిమతం, మై వ్యూ. ఎంతమంది హిందువులం ఉన్నామో అన్ని అభిమతాలు ఉన్నాయి మనకు. హిందుత్వాన్ని గురించి నీకున్న అవగాహన వేరే, నాకున్న అవగాహన వేరే. కానీ దీనికి భిన్నంగా ఒక విధమైన కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్, ఆలోచన విచక్షణ లేకుండా బ్లైండ్గా యాక్సెప్ట్ చేయి, దీన్ని ప్రశ్నించవద్దు అన్నటువంటి సంస్కృతులకు విరుద్ధంగా మనం పోరాడుతున్నాం. ఈ భావజాలమన్నీ, ఈ పదాలన్నీ అక్కడ మనకు ఇబ్బంది కలిగిస్తుంది. సార్ మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో నాకు అనిపించేది పాపము పుణ్యం ఈ రెండు మనం మాట్లాడుతుంటాం. సిన్ అనే మాట అక్కడ నుంచి వస్తుంది. పుణ్యానికి పదం లేదు. ఇంగ్లీష్లో పదం లేదు అసలు పుణ్యానికి. అసలు సిన్ కూడా కాదు, తప్పు. సిన్ కూడా తప్పే. సిన్ అంటే మీరు యాక్చువల్గా సెర్చ్ చేసి చూస్తే లేదా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూస్తే సిన్ ఈస్ అ రాంగ్ అగేన్స్ట్ ద లా ఆఫ్ ద గాడ్. ఎస్, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఏదైతే లా ఉన్నదో, చట్టం ఉన్నదో, దాని విరుద్ధంగా నువ్వు ఏమైనా చేస్తే అది సిన్ అన్నారు. ఇది ఎక్కడ రాసింది ఈ చట్టము? బైబిల్లో రాసింది. అంటే బైబిల్ ఏది చెప్పారో అది చట్టం, దాని విరుద్ధంగా చేస్తే సిన్. కానీ మన డెఫినేషన్ ఏంటి? పాపాయ పరపీడనం. సింపుల్, పాపాయ పరపీడనం. సో ఆ డెఫినేషన్ ఈ డెఫినేషన్ ఎంత తేడా ఉన్నది. కాబట్టి సిన్ అన్న పదం మనం వాడకూడదు. నువ్వు సిన్ చేసావు అనకూడదు, నువ్వు పాపం చేసావు అనాలి. పాపానికి సిన్నికి చాలా తేడా ఉన్నది. ఏం వాళ్ళు ఇంగ్లీష్ పదాలు, మన పైజామాలు, మనం ఎన్నో చాలా పదాలు వాళ్ళు తీసుకున్నారు కదా. థగ్ తీసుకున్నారు, ఇటువంటి ఎన్నో పదాలు తీసుకున్నారు వాళ్ళు. ఇవి తీసుకోవడానికి ఏం వాళ్ళకి? మన ఇంగ్లీష్లో ఒకవేళ మాట్లాడదలుచుకున్నా ఆ పదాలు వాడరాదు, మన పదాలే వాడాలి. లార్డ్ బదులు మనం భగవంతుడనో దైవీ శక్తినో వాడదాం. అలాగే ఇది వచ్చినప్పుడు ఆర్ఐపి వచ్చినప్పుడు ఇంకేదో సద్గతి ప్రాప్తిరస్తు ఇంకేదో వాడదాం. మనం ప్రతి ఈ అంశాల్లో కూడా మనం అర్థం చేసుకోకపోతే తెలిసి తెలియకనే మనం వాళ్ళ భావజాలాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నాం. మనం అంటే యాక్సెప్ట్ చేస్తే మన భావజాలం మర్చిపోతున్నట్లు అర్థమవుతుంది. అందుకోసం మనం ఇది చేయాలి. సో నిజంగా మీరు చెప్పిన దాని ప్రకారం కొంచెం ఆలోచిస్తే అంటే ప్రతి వ్యక్తి పాపాత్ముడే, పాపంతోనే పుట్టాడు, పుట్టుకతోనే పాపాత్ముడు అనే కోణంలో బైబిల్ నిర్వచనం ఉంటుంది. సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ పుణ్యం. వాళ్ళకి అసలు పుణ్యం అనే కాన్సెప్ట్ లేదు. అసలు పుణ్యం అన్న కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే పునర్జన్మ ఉంటే వస్తుంది. వాళ్ళకి అసలు లేదు అది. పుణ్యం ఎందుకు కావాలి మనకి? పుణ్యం అనే మాట ఇంగ్లీష్లో మనకు పదం దొరకదు. పుణ్యం ఎందుకు కావాలి? ఇప్పుడు ఏదైనా మంచి పని చేస్తే వచ్చే జన్మలో నాకు ఏదో మంచి జరుగుతుంది అన్న కాన్సెప్ట్ పుణ్యం. సో ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే ఎసెన్స్ ఆఫ్ గుడ్ డీడ్స్ అక్యూములేటెడ్ అగేన్స్ట్ ద అరౌండ్ ద సోల్ ఈజ్ పుణ్యం. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి వాళ్ళకి. అండ్ ఇప్పుడు తీర్థం అన్నాం అనుకోండి, హోలీ వాటర్ అంటారు, అబ్లూషన్ సంథింగ్ పదాలు ఏదో ఉంటాయి. సో అది కానీ కాదు తీర్థం అనేది. ఎందుకు ఇప్పుడు తెలుగు చర్చిలో అంతా వాళ్ళు తీర్థం అనేది రాసేసుకుంటున్నారు. వాళ్ళు తీర్థం అన్న దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్. ఇవన్నీ కూడా పదాలు చాలా ఉన్నాయి. అసలు ఇప్పుడు మనకు టైం ఉంటే మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ మనకు లేవు. బ్లెస్సింగ్ అవన్నీ లేవు మనకి. దేవుడు ఎవరని మనం బ్లెస్ చేసేవాళ్ళు. మన సంస్కృతి అటువంటిది. ఎవరికి భయపడేవాళ్ళం కాదు. ఎటువంటి వాళ్ళైనా శాసించగలిగినటువంటి శక్తి మనకు. ఎందుకు మనకు తెనాలి రామకృష్ణుడు కాళీ అమ్మవారికి అనిపిస్తే ఆవిడతోటే మాట్లాడగలిగి ఆవిడ దగ్గర వికటకవిని అనిపించుకొని ఆవిడ దగ్గర కావాల్సినవన్నీ తీసుకున్నాడు ఆయన. ఎవరంటే భయపడేవాళ్ళం కాదు. కాళికా స్వరూపం ఆయన ప్రత్యక్షమైతే భయపడలేదు ఆయన. ఎస్, అది మన సంస్కృతి. ఎవరికి భయపడం మనం. దైవీ శక్తి మనమే దైవీ స్వరూపం, దైవతా స్వరూపం అనుకున్నప్పుడు ఏదో ఒక శక్తి వస్తుంది అనుకుంటే ఎందుకు భయపడతాము? ఈ భయం అన్నది మనలో ప్లాంట్ చేసింది ఈ సంస్కృతి. ఎందుకంటే లార్డ్ అన్న సంస్కృతి మనకు వచ్చిన తర్వాత భగవంతుడు అంటే భయపడాలి అన్నది మనం అందరం నేర్చుకున్నాం. మనం అందరం అలాగే పెరిగాం. మన పిల్లలకి అదే నేర్పిస్తున్నాం. నువ్వు చేయకపోతే నీకు భగవంతుడు ఏదో చేస్తాడు నిన్ను. ఇంకా చాలా విషయాలు వస్తున్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అలాగే ఆలోచించాలనే కోణంలో వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఇందులో చేంజెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్. అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కోసం మనల్ని మనం మార్చుకుంటున్న పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. మనం డిఫెన్సివ్ వెళ్ళిపోయాం. మనం అపాలజెటిక్ అయిపోయాం మనం. సో ఇది మన పరిస్థితి.
నువ్వు కనుక ఇలా చేయకపోతే నీకు చూడు నీకు హనుమంతుడి కోపం వస్తుంది, ఏదో గణపతికి కోపం వస్తుంది, ఇలా చెప్పుకుంటా. వాళ్ళ కోపం ఎందుకు వస్తుంది? భగవంతుడి కోపం ఎందుకు వస్తుంది? కోపం వస్తే భగవంతుడు ఎందుకు అవుతాడు? ఈ బేసిక్ కాన్సెప్ట్ ఉంది కదా. ఆ చిన్నపిల్లలకు చెప్పక్కర్లేదు, పెద్దగా వాళ్ళు నేర్చుకుంటారు. కానీ వాడికి ఈ బీజం అక్కడ నాటేసాం మనం. పెద్దగా వాడు ఏమంటాడు? భయపడే దేవుడు వీడే దేవుడేనా అంటాడు. వాడు ఒక నాస్తికుడో ఏదో అయితే కనుక. మన సంస్కృతిలో చెప్పనే లేదు. ఎవరంటే భయపడమని ఎప్పుడు చెప్పలేదు. అంటే అనిపిస్తుంది చిన్నపిల్లల కామిక్ బుక్స్లో కూడా మంకీ గాడ్, ఎలిఫెంట్ హెడెడ్ గాడ్ ఇట్లాంటివి రాస్తారు. కానీ నిజంగా గణపతి లేదా హనుమంతుడు కరెక్ట్గా ఇది ఇంతే అని చెప్పడానికి లేదు. మనం వాళ్ళ కోణంలో చూసి చెప్తున్నాం. దిస్ ఇస్ ద ప్రాబ్లం. వాళ్ళు మనల్ని పోలీథియిస్ట్స్ అంటారు. విగ్రహారాధకులే కాదు, పోలీథియిస్ట్స్ అంటే మనకు చాలామంది దేవతలు ఉన్నారు అన్నవాళ్ళు మనల్ని చేస్తారు. మనకు దేవతలు అంతమంది లేరు. ఉన్నది ఒకటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఇన్ని రూపాలుగా భాసిల్లుతుంది అని నమ్ముతాం మనం. వండర్ఫుల్. మనం ఒక వ్యక్తి, ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీకు భార్య ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, కొడుకుకి నువ్వు తండ్రి, భార్యకి భర్త, మీ తల్లిదండ్రులకి కొడుకు, ఒకటే వ్యక్తి కదా. ఇన్ని పేర్లు చెప్తున్నామా లేదా? అలాగే ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క దేవత పేరు పెట్టుకున్నాం మనం, అంతే. ఏదో మన ఆది ప్రమదం ఏదైనా మొదలు పెట్టే ముందు భగవంతుని ప్రార్థించాలి, గణపతిని పేరు పెట్టుకున్నాం. చాలా ఉంటాయి దాంట్లో. అలా ప్రతిదానికి లయకారకుడు ఒకరు, స్థిరకారకుడు ఒకరు, అలాగే సృష్టికర్త ఒకరు, ఇలా చాలా పేర్లు మనం పెట్టుకున్నాం. అందరి వెనకాల ఉన్నటువంటి ప్రాణశక్తి ఒకటే. దాన్ని మనం బ్రహ్మన్ అని చెప్పి మనం ఏదో పేర్లు పెట్టుకున్నాం. పేరు ఏదైతే ఏంటి, దాని వెనకాల ఒకటే శక్తి ఉన్నది. రాయి రప్పలో కూడా అదే ఉన్నది కాబట్టి దాన్ని మనం పూజ చేస్తున్నాం. ఈ రాయి నెరకొడితే మీ దేవుడు వచ్చి కాపాడతాడా అని వాళ్ళు అంటారు. ఒరే మూర్ఖుడా, ఈ మొత్తం యావత్ సృష్టిలో ఉన్నటువంటి భగవంతుని నేను అక్కడ చూసుకుంటున్నాను. నువ్వు ఇరక్కొట్టినా కానీ ఆయన ఉన్నాడు. కానీ ఏదో నాకు చపల మనస్సుకు ఒక ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి పెట్టుకున్నాను నేను, అంతే. సో మన కాన్సెప్ట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళ పదాలు మనం వాడినప్పుడు మన ఆలోచన పద్ధతి కూడా దాన్ని స్వీకరించడం మొదలుపెట్టినప్పుడు మన నిజమైన సంస్కృతికి మనం దూరం అయిపోతున్నాం అన్నది నా బాధ. ఎస్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం నిజంగా ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం అన్ని అంశాలు మాట్లాడలేకపోవచ్చు కానీ బట్ కర్టనైజర్ లాగా కొన్ని అంశాలని కొన్ని సబ్జెక్ట్స్ని మీరు టచ్ చేశారు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా వేరే అంశాలు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అంశాలు కావచ్చు, లేదా ప్రస్తుతం మన న్యాయ వ్యవస్థలో అనేక జాడ్యాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి, బ్రిటిషర్లు వదిలిపెట్టినవి. అండ్ వాటి గురించి మాట్లాడదాం. అండ్ ప్రస్తుతం మన పరిపాలనా వ్యవస్థకు సంబంధించి, ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించి, హాస్పిటల్స్ ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి ఉన్న ఈ కాలనైజ్డ్ మైండ్ సెట్స్ మీద మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, డీకాలనైజేషన్ అనే మాట, విదేశీ భావజాలాన్ని మనం ఇప్పటికీ క్యారీ చేస్తూ ఉన్నాం, ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. ఇది కేవలం ఇంగ్లీష్ పదాల్లోనో లేకపోతే ఇంగ్లీష్ అనే ఒక భాష వల్ల వచ్చిన మాట కాదు. మన మెదళ్లపైన, మన మనసుపైన, మన ఆలోచనలపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్న అనేక విదేశీ విషయాలని మనం గుర్తించడం అట్లీస్ట్ ఇప్పటి నుంచి మొదలు పెడదాం. అండ్ సో దట్ ఈ పదాలు, ఈ అంశాలు మన కాన్సెప్ట్స్కి, మన ఋషులు మునులు చెప్పిన మనదైన వారసత్వ సంపదకి దగ్గరగా ఉన్నాయా, లేకపోతే అవి దానికి పూర్తి విరుద్ధమైన భావనను కలిగి ఉన్నాయా అనే విషయానికి సంబంధించి ఇప్పటి నుంచి కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం పదాలకు సంబంధించిన అంశం కాదు. వెస్ట్రన్ లెన్స్తో, వెస్ట్రన్ మైండ్ సెట్తో మనం ఆలోచించినంత కాలం అదే భావనకు దాసులుగా, బానిసలుగా మారుతూ ముందుకు వెళతాం. సో దాన్ని త్యజించిన రోజే ఈ భారతదేశం విశ్వగురు స్థానాన్ని కైవసం చేసుకోగలుగుతుంది. సో ఆ దిశగా అడుగులు వేయడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నాన్ని ఆదరిస్తారన్న విశ్వాసంతో ఈ చర్చను ముగిస్తూ ఉన్నాను. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్, ఇట్స్ ఎ న్యూస్ రెవల్యూషన్.